రోజున అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మరి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన గురించి డిస్కషన్ అందరూ చర్చించుకుంటున్నారండి. కానీ ఆ రోజున ఆ కుటుంబానికి సంబంధించి రేవత్ అన్న ఆవిడ చనిపోయిన తర్వాత మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా ఎవరు చర్చించుకోలేదు. ఆ యొక్క కుటుంబానికి సాయం అందలేదు, అందించలేదు. అందిస్తామని చెప్పినా కూడా ఎవరు అందించలేదు. మరి ఈ రోజున వాళ్ళ బాధ గురించి ఎవరు చర్చించుకోవట్లేదు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు, ఈ అంశం పైన చర్చించుకుంటున్నారు. వంశీ గారు కాదండి, అంటే అల్లు అర్జును లేదా అల్లు అరవింద్, అల్లు ఫ్యామిలీ జనరల్గా వాళ్ళు వ్యవహరించినటువంటి విధానం, జనరల్గా అల్లు అరవింద్ గారు అంటే ఆయన ఇండివిజువల్గా ఆయన నడిపిస్తుంటారు. కానీ అల్లు అర్జున్ గారి చుట్టూతో అలా ఉండదండి. ఆయనకు ఒక 2-3 మేనేజర్లు ఉంటారు, ఆయన దగ్గర ఒక వ్యవస్థ ఉండిద్ది. ఇవాళ ఏంటంటే వాళ్ళ చుట్టూతా వాళ్ళ ఒక వ్యవస్థ కేంద్రీకృతమై ఉంటారు. అంతా వాళ్ళ డైరెక్షన్లోనే, వాళ్ళ జీవితం సగం పైన వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉండిద్ది. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎలాంటి డ్రెస్ చేయాలి, ఎలా ఉండాలి, అక్కడ ఏం మాట్లాడాలి, ఏ స్పీచ్ ఉండాలి, ఏంటి, అసలు వాళ్ళ జీవితం అనేది ఒక మిషన్ కంటే దారుణంగా తయారైపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ మేనేజరు ఈ సన్నివేశంలో ఇది ఏం చెప్పాలి, ఏం చేయాలి, అంతే. ఇంకా వాళ్ళకి అదే. అందుకే కదా మామూలుగా కదా వీళ్ళ కష్టము, వీళ్ళు పడినటువంటి శ్రమ, లేదా వీళ్ళ ఫ్యామిలీ, లేదా ఎన్నిటో పోతాయి. అంతా వాళ్ళ గుప్పెట్లో, వాళ్ళ చెప్పు చేతుల్లో వీళ్ళ జీవితాలు మొత్తం నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉండిద్ది. కానీ వాడిని తీసేయడానికి వీళ్ళకి అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ గ్రాఫ్ పడిపోయిద్దేమో. వీళ్ళంతా ఒక జీవితం ఎలా ఉండిద్దంటే చాలా యాంత్రికంగా తయారైపోయి ఉంటుంది. వాళ్ళ ఇంట్లో, వాళ్ళ బెడ్రూమ్లో, వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపే వాళ్ళ జీవితం. అది కూడా చాలా రకాలుగా వాళ్ళు అక్కడ కూడా నలిగిపోతుంటారు. ఇంట్లో నుంచి ఒకసారి అడుగు బయటకు పెడుతున్నారు, ఒక ఫ్యాన్స్తో మాట్లాడుతున్నారు, డైరెక్టర్తో మాట్లాడుతున్నారు, షూటింగ్కి అటెండ్ అవుతున్నారు, లేక పబ్లిక్ స్పీచ్లో ఉంటున్నారు అన్నప్పుడు అసలు మొత్తం వాళ్ళకి ఒక స్క్రిప్ట్, ఒక స్క్రీన్ ప్లే, దానికి ఒక డైరెక్షను, దానికి ఒక ఎలా ఉండాలి, ఒక ఫంక్షన్కి వెళ్తే ఎలా ఉండాలి, అక్కడ ఎవరిని పలకరించాలి, ఎలా చేయాలి, అక్కడ ఏమి నటన చేయాలి, ఏం చేయాలి అనేటువంటి ఒక జీవితం. అంటే ఈ హీరోనే కాదు, ఆల్మోస్ట్ అందరూ హీరోల యొక్క జీవితం అలాంటి ఒక కథా చిత్రంలో వాళ్ళు ఒక స్క్రిప్ట్లో లేదా ఒక స్క్రీన్లోనో లేక ఒక కొంతమంది చేతుల్లో బందీ అయిపోయి ఉంటారు. నిజంగా అది చాలామందికి ఓం గారు వచ్చి ఉంటారు, వారికి దాని మీద చాలా పూర్తి అవగాహన ఉండుంటుంది. ఓం గారు, ఒక ఫ్లాష్ లాగా తట్టిందండి. ఏమిటంటే అల్లు వంశీ గారు, ఓం గారు రెడీ సార్. ఓం గారు, సార్, ఓం గారు సార్, మీరు మాట్లాడుతుంటే ఒక ఇది వచ్చిందండి. మొత్తానికి పుష్ప టూలో పుష్పలోనో అరెస్ట్ చేయలేకపోయారు ఎవరిని, అల్లు అర్జున్ని. కానీ నిజ జీవితంలో మాత్రం అంత పెద్ద రెడ్ శాండిల్ స్మగ్లరు, అంతమందిని చంపేసిన వ్యక్తి, అంతమంది పోలీసులు కొట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోయారు. కానీ ఇక్కడ మాత్రం పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆయనకు ఉన్నటువంటి జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో, ఒక ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో మాత్రం ఆయన్ని అరెస్ట్ చేశారు. ఏంటి రియల్ లైఫ్ ఏంది, రియల్ లైఫ్ ఏంది? బయట చూస్తేనేమన్నా వీళ్ళు అసలు మామూలుగా చాలా పెద్ద ఒక లెజెండరీగా ఫీల్ అవుతుంటారు. లెజెండరీగానే ఉంటుంది వాస్తవంగా. కానీ ఎందుకో ప్రభుత్వం ఈ విషయంలో ఒక రకమైన ఒక డైరెక్షన్, ఒక స్టెప్ తీసుకోవటం ఏంటి, అసలు ఏ ఇండస్ట్రీ ఎలా చూస్తుంది, ఏంటి దీని మీద? సార్, మీరు ఇందాక చెప్తూ అంటే ఒక స్టార్ హీరోలు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు, వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు చేరతాయా చేరవా, వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ కళ్ళతోనే చూస్తారు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పే మాటలతోనే వింటారు. బయట సమాజంలో నిజంగా ఏం జరుగుతుంది అన్నది కొంతవరకు వాళ్ళకి తెలియకపోవచ్చు అండి. సార్ మీరు ఇలా చెయ్యాలి, సార్ మీరు ఈరోజు ఈ డ్రెస్ వేసుకోవాలి, సార్ మీరు అలా ఈవెంట్కి వెళ్ళాలి, 90% తెలియదు అనేది. అవునండి. నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఒక చిన్న ఫ్లాష్ లాగా అనిపించింది సార్. ఏంటంటే అండి, అది ఇక్కడ సక్సెస్ మీట్లో అండి అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడండి. తడబడ్డాడు, మంచినీళ్ళు తాగాడు, దగ్గాడు. లేదు నేను మర్చిపోలేదు, నాకు గుర్తుంది, కొద్దిగా గొంతు పొడారి ఆపాను అని చెప్పారండి. ఆ తర్వాత కాసేపటికండి ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అండి దుర్గేష్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ అని ఆయన పాజ్ ఇవ్వగానే ఎవరు దుర్గేష్ అన్నారు. అయ్యో నాకు ఆయన పేరు తెలుసు, ఆయన పూర్తి పేరు చెప్తే బాగుంటుంది వేదిక మీద అనగానే ఎవరు చెప్పారు, కందుల దుర్గేష్ అన్నారు. కందుల దుర్గేష్ గారు ఆయనకి థ్యాంక్స్ అని చెప్పారండి. చిత్రం ఏంటండి, ఇది జరిగిన ఒక 3-4 రోజులకి ఢిల్లీలో అండి, నిన్న న్యూఢిల్లీలో సక్సెస్ మీట్ జరిగిందండి.
నిన్న ఉదయం ఆయన ఢిల్లీకి ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ అమ్మగారు ఎదురొచ్చారు. ఇవాళ చాలా మంచి రోజు నాకు అని చెప్తే చాలామందికి అర్థం కాల. ఎందుకు మంచి రోజు అన్నారు, వాళ్ళ అమ్మగారు ఎందుకు ఎదురొచ్చారు, పొద్దునే ట్వీట్ చేశాడేంటి అల్లు అర్జున్ అనుకుంటే తర్వాత తెలిసింది ఢిల్లీలో థ్యాంక్స్ మీట్కి వెళ్ళారని. చాలా అద్భుతంగా జరిగిందండి, చాలా అద్భుతంగా మాట్లాడారు కూడా. పుష్ప విజయం అనేది భారతీయ సినిమా విజయము, ఒక నవ భారతాన్ని మనం చూడబోతున్నామంటూ దాదాపు టు బీ ఫ్రాంక్ ఒక బీజేపీ కార్యకర్తలా మాట్లాడాడండి. 24 గంటలు గడవకముందే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, కోర్టుకి వెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్షలు చేసుకున్నారండి. అయితే ఇక్కడ అర్థం కానిది ఏంటంటే అంటే ఏది నటన ఏది నిజమన్నా తేల్చుకోలేకపోతుంది. ఎక్కడంటేనండి ఆ ఢిల్లీ కార్యక్రమంలో థ్యాంక్స్ మీట్లో అండి దర్శకుడు సుకుమార్ అండి, దాదాపు ఒక 20 ఏళ్ల ప్రయాణం అల్లు అర్జున్ది సుకుమార్ది. బండిరెడ్డి సుకుమారు డైరెక్టరు తెలుసు, కానీ అక్కడ బండి సుకుమార్ రెడ్డి అని చెప్పేశాడండి. అంటే నిజంగా అది ఆయన పొరపాటుని చెప్పేశాడా, నోటమ్మట అలా వచ్చేసిందా, లేకపోతే అది కూడా ఒక స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందా అనేటువంటి ఎందుకో ఒక డౌట్ వచ్చిందండి. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు ఏంటి అన్నప్పుడు, లేదండి మా డైరెక్టర్ పేరే నేను గబుక్కునే ఆ టెన్షన్లో కంగారులో మర్చిపోయానని రేపొద్దున చెప్పుకోవడం కోసం ఒక ఎవిడెన్స్గా ఉంటుందని ఏమన్నా అలా చెప్పారా అనిపిస్తుందండి. అంటే నేను క్రైమ్ రిపోర్టర్ కాబట్టి అంత లోతుగా ఆలోచించలేను, కానీ ఏమో ఇంత స్క్రిప్ట్ ఉంటుందేమో, వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు అలా వీళ్ళని మౌళ్ళు చేస్తారేమో అని కూడా అనిపిస్తుందండి. ఇక రెండో విషయం అండి, అంటే ఒక ఊహించని సంఘటన జరిగింది సినిమా రంగంలో ఇప్పటిదాకానండి. ఎవరికి ఏ సంఘటన జరిగినా కానీ స్పందించేవాళ్ళు చాలా తక్కువ అండి. సరే వాళ్ళు ఏదో ఇష్యూ, పైగా ప్రభుత్వంతో ఇష్యూ, ఎందుకు మనం బయటపడాలి అల్లు అరవింద్ గారు పాపం. కానీ చిత్రంగా ఇవాళ పాపం ఇండస్ట్రీలో ఉన్న అందరూ వచ్చేసారండి. మరీ ముఖ్యంగా అంటే దిల్ రాజు గారు, ఆయనకి పాపం ఎఫ్డీసీ చైర్మన్గా గవర్నమెంట్ ఒక అధికారాన్ని ఇచ్చింది. ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేసినట్టు అక్కడ అఫీషియల్గా రాలేదు. వెళ్ళి సీఎంని కలిశారు, ఆయనకి శాలువా కప్పారు, థ్యాంక్స్ అని చెప్పారు. ఈలోపే ఈ వివాదం అండి. ఇప్పుడు ఆయన పరిస్థితి అంటే ఏదో కుర్తిలో పడ్డ ఎలుక మాదిరి అయిపోయిందండి. ఇటు పక్క సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్న అన్యాయం గురించో, లేకపోతే సినిమా ఇండస్ట్రీ మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నిర్ణయాలని విమర్శించలేరు, సమర్థించలేరు, అలాంటి పరిస్థితి అండి. ఇంకొక విషయాన్ని ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడారండి. మీడియాతో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే, సినిమా అనేది వ్యాపారం, వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకున్నారు, డబ్బులు గడించారు, సినిమా రిలీజ్ చేశారు, అది సక్సెస్ అయింది, వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. ఒక మహిళ చచ్చిపోతే కేసు పెట్టొద్దంటారా అని క్వశ్చన్ చేశారండి. అంటే ఒక మహిళ చనిపోతే క్రిమినల్ కేసు పెట్టకూడదా, క్రిమినల్ కేసులో ఆయన అరెస్ట్ చేశారు, అందులో తప్పే ఉంది అన్నారు. అంటే ఒక సినిమా వ్యాపారం అని తెలిసిన వ్యక్తి 800 రూపాయలు రేటు పెట్టుకోండి, మీరు పెంచుకోండి అని చెప్పడము, 19 రోజుల పాటు రేట్లు పెంచుకోండి అని చెప్పడము, అంటే ఫైనాన్షియల్గా ఆ సినిమాకి మ్యాక్సిమం సపోర్ట్ ఇచ్చిందే ఇక్కడ సీఎం లేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదే రేవంత్ రెడ్డి గారు వారం రోజులు తిరగకుండా సినిమా అనేది వ్యాపారం అండి, నిజమే వ్యాపారము, వాళ్ళ కష్టం ఏదో వాళ్ళు పడతారని వదిలేయచ్చు కదా, దాన్ని ప్రోత్సహించింది ఆయనే కదా. మరి ఎలా ప్రోత్సహించారు, ఎలా 800 రేట్లు పెట్టుకోవడానికి అనుమతించారు, బెనిఫిట్ షోస్ వేసుకోండి అని చెప్పారు. మరి బెనిఫిట్ షోస్ వేసుకున్నప్పుడు అభిమానులు వస్తారు, తొక్కిసలాట జరుగుతుంది, అక్కడ రకరకాలైనటువంటి అంటే జేబులు కొట్టేసేవాళ్ళు కావచ్చు, మెడలో గొలుసులు కొట్టేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కాబట్టి అలాంటి చర్యలు మనం చేపట్టగలుగుతున్నామా, జాగ్రత్తలు తీసుకుంటున్నామా లేదా? ఓం గారు, జనరల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, సినిమా ఇండస్ట్రీ మీద ఏమైనా పగబట్టిందా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతున్నట్లుంది కదా. అంటే మరి ముఖ్యమంత్రి గారి సభలకు వచ్చినప్పుడు జరిగినటువంటి తొక్కిసలాటో, లేక ప్రజాప్రతినిధులు జరిగినప్పుడు తొక్కిసలాటలోనో, అప్పుడు జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలు, లేదా అక్కడ జరిగిన ఇన్సిడెంట్లోనో మరి జనం చనిపోతున్నప్పుడు దానికి అప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు ఆ ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకుంటున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, అదే అంశాన్ని మనం చూసినప్పుడు అంటే మంచు ఫ్యామిలీ మీద కేసు, అట్లాగే నాగార్జున మీద అంశాల వివాదం, అది చాలా దారుణమైనటువంటి పదాలు వినియోగం. అలాగే ఈరోజు అసలు ఊహించాలి అల్లు అర్జున్ అరెస్ట్ ఏంటంటే షాకు, అసలు ఊహించినటువంటి షాక్ అది. మరి ఎన్ని కొంచెము ఎక్కడో ఏమన్నా పగబట్టిందా? అలాగే అనిపిస్తుందండి. అంటే మనం బయాస్డ్ లేకుండా మాట్లాడుకుంటేనండి, అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుందా అనిపిస్తుందండి. ఏమీ లేని దానికి సరే అంటే పూర్తిగా ఏదో మరక అంటలేదని చెప్పలేము. సినిమా రంగానికి డ్రగ్స్ వాడుతున్నారని తెలిసింది, సినిమాలో ఉన్నటువంటి ప్రముఖ దర్శకులు, ప్రముఖ హీరోయిన్లు, ప్రముఖ నిర్మాతల కొడుకులు అని చెప్పి వరుస పెట్టి ఒక 15-20 మందిని 18 మందిని రోజు 10ంటికి అక్కడ పిలిపించి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి మీడియా ముందు నిలబెట్టి, అంటే ఈ పుష్ప 2 సినిమాలో వాడైతే డైరెక్ట్గా ఆ ఎస్పీకి బట్టలు తీస్తాడు, కానీ ఆ రోజున ఆ పోలీసులు కావచ్చు లేకపోతే ఆ సంస్థలు కావచ్చు
నిర్మాతల్ని లేకపోతే సినిమా టెక్నీషియన్స్ని ఆర్టిస్టుల్ని హీరోయిన్లు కూడా అలాగే నిలబెట్టిందండి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా తన అదుపులోకి వచ్చారని కేసీఆర్ గారు లేకపోతే అప్పటి ప్రభుత్వం ఎలా భావించిందో ఇప్పుడు ప్రభుత్వం కూడా నయానో భయానో సినిమా రంగము మాకు తలొగ్గి ఉండాలి, మీరు ఏమాత్రం మాకు దొరికినా కానీ మీతో మేము ఆడుకోవడానికి వెనకాడము అని పరోక్షంగా చెబుతోందేమో అని వరుసగా జరుగుతున్న ఈ సంవత్సరంలో జరుగుతున్న సంఘటనలు అయితే నిరూపిస్తున్నాయి అనిపిస్తోందండి.